వెల్కమ్ టు మై ఛానల్. మనం చూడబోయే సైట్ వచ్చేసి 1 ఎకర్ సైట్ అండి. ఈ బీటీ రోడ్ బిట్టు బీటీ రోడ్కి గేట్ వేసుకోవచ్చు. కాకపోతే బీటీ రోడ్ నుంచి ఒక 5 గజాల తోవతోని మనకు లోపలికి దారి ఉంటుందండి. మనకు హైవేకి దగ్గరలో, హైవేకి జస్ట్ 100 నుండి 200 మీటర్ డిస్టెన్స్లే ఉంటుంది. మనకు కొమరేల్ టెంపుల్ ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మాత్రం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మనకు చూస్తున్నాం కాబట్టి ఆ పక్కన రైట్ సైడ్లో మొత్తం కార్లు పోయేది కనిపిస్తుంది మనకు ఈ పక్క నుండి చూసుకున్నట్టయితే ఈ బీటీ రోడ్ కానుకొని ఈ పక్క నుండి ఈ కడి కనిపిస్తుంది చూడండి. ఈ కడి నుంచి ఇక్కడి వరకు ఒక 5 గజాల రోడ్ ఇస్తారు మనకి. ఇది రోడ్ అండి. ఆ మనిషి కనిపిస్తున్నది చూడండి, అక్కడి వరకు రోడ్ 5 గజాలతో మనం గేట్ ఇక్కడనే వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం 1 ఎకర్ సైడ్ చూడబోతున్నాం. లోపలికి వెళ్దాం. మనం సైట్లోకి వచ్చేసామండి. ఇది సైటు, ఈ బంతి పెట్టింది సైట్ మొత్తం నుండి. మనకు బీటీ రోడ్ నుంచి ఇది సెకండ్ బిట్ అవుతుంది. కాకపోతే మనకు బీటీ రోడ్ నుండే దారి ఎగ్జాక్ట్లీ అక్కడనే మనం గేట్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ 1 ఎకర్ సైట్, 1 ఎకరం సైట్ అండి. మనకు హైవేకి జస్ట్ 100-200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ల్యాండ్. ఇక ఒడ్డు వచ్చే వరకు ఇది ఒడ్డు అండి. ఆ ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ 100-200 మీటర్ డిస్టెన్స్లో ఆ ఇల్లు కనిపిస్తున్నాయి చూడండి. అది హైవే అండి. అది హైవే సైట్ మాత్రం ఇది. ఈ ప్రస్తుతం బంతితో వేసారు. ఇది ఎక్సలెంట్ సైట్ అంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతం అయితే రైతు దగ్గరనే ఉంది. ఇక్కడ నుండి కొమరెల్లి టెంపుల్ ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మాత్రం 10-12 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. ఇది పూర్తిగా రెడ్ సాయిల్. ఇది దీంట్లో బోర్ లేదు, బోర్ వేసుకోవాలి కంపల్సరీ. మనకు చాలా బాగుంటుంది. బీటీ రోడ్ బిట్ అనుకోండి. ఇది ఎక్సలెంట్ బిట్టు. మనకు హైవే నుంచి జస్ట్ 100-150 మీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది ల్యాండ్ వరకు. ఇది 1 ఎకర్ సైట్. చూసుకున్నట్టయితే 1 ఎకర్ సైట్ అండి. దీని ఫేసింగ్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ల్యాండ్కి గేట్ ఈస్ట్ ఫేసింగ్లో పెట్టుకోవచ్చు మనం. చూసుకున్నట్టయితే అది రోడ్డు ఆల్రెడీ ముందుది రోడే అండి. ఇది హైవేనే. అది హైవే, జనగామ హైవే. అది